ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. గతేడాది మంచి ధరలు దక్కాయన్న కొండంత ఆశతో ఈసారి మిర్చి సాగు చేసి కోటి ఆశలతో మార్కెట్కు వస్తున్న సాగుదారుకు ధరల దాగా శరాఘాతంగా మారుతోంది. ఖమ్మం మిర్చి మార్కెట్లో గతేడాదితో పోలిస్తే సగానికి సగం పడిపోయిన మిరప ధరలు రైతుకు గుండెకోత మిగులుస్తున్నాయి. గతేడాది సీజన్ ఆరంభంలో క్వింటాకు గరిష్టంగా 22,000 పలకగా ఈసారి మాత్రం 14,000 దాటడం గగనంగా మారడంతో మిర్చి రైతు బోరుమంటున్నారు. ఏటికేడు పెరుగుతున్న పెట్టుబడులకు తోడు తెగుళ్ల దెబ్బతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మిరప సాగు విస్తీర్ణం అంతకంతకు తగ్గుతోంది. గత సీజన్లో ఉమ్మడి జిల్లాలో 1,50,000 ఎకరాలు సాగవగా ఈసారి 95,000 ఎకరాల్లో మాత్రమే సాగైంది. గణనీయంగా సాగు విస్తీర్ణం తగ్గడమే కాకుండా దిగుబడులు పూర్తిగా పడిపోయాయి. గతంలో ఎకరాకు 8 క్వింటాళ్ల వరకు మిర్చి వస్తే ఈసారి మాత్రం 5 క్వింటాళ్లు దాటని పరిస్థితి. ఓవైపు దిగుబడులు తగ్గి పీకల్లోతు కష్టాల్లో ఉన్న మిరప సాగుదారులు చేతికొచ్చిన కొద్దిపాటి మిరపను అమ్ముకొని నష్టాలు పూడ్చుకుందామని మార్కెట్కొస్తే ఇక్కడ కనీస మద్దతు ధర లేక కుదేలవుతున్నారు. వాణిజ్య పంటగా ఉన్న మిరప సాగుకు రైతులు ఎకరాకు 1,00,000 వరకు పెట్టుబడి పెడుతున్నారు. గరిష్టంగా 1,50,000 వరకు ఖర్చు చేయాల్సొస్తోంది. కలుపు మందులు, కూలీల ఖర్చు విపరీతంగా పెరిగింది. మార్కెట్కు రవాణా చేసేందుకు 3,000 వరకు భారం తప్పడం లేదు. ఇన్ని వ్యయప్రయాసల కోర్చి మార్కెట్కు తీసుకొస్తే నాణ్యత, తేమ శాతం, మచ్చలు, తాలు సాకుతో వ్యాపారులు అమాంతం ధర తగ్గించుకుంటున్నారు. మిర్చి రకాల్ని బట్టి క్వింటా మిర్చికి అత్యధిక ధర 14,000 వరకు పలుకుతుండగా అది ఒకరో ఇద్దరు రైతులకు మాత్రమే దక్కుతోంది. మిగతా వారికి 9,600 నుంచి 12,500 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్లో కొన్ని రోజుల్లో అసలు జెండా పాటలే నిర్వహించకుండా నేరుగా వ్యాపారులే ధర నిర్ణయించారని చెబుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట, ఏపీలోని పలు జిల్లాల నుంచి రైతులు కొత్త మిర్చిని విక్రయించేందుకు తీసుకొస్తున్నారు. ఏసీ మిరప ధరలు నెల రోజులుగా ఆశాజనకంగానే ఉన్నాయి. దీంతో కొత్త మిర్చి ధరలు ఆశించినట్లుగానే ఉంటాయని భావించిన రైతులకు ఆదిలోనే హంసపాదు అన్నట్టు నిరాశే ఎదురైంది. ధర ఏం లేదండి. కొమ్మకుళ్ళు ఆగంగానే మళ్ళీ నల్లి వచ్చింది. ఇక ముందుకేం అప్పుల పాలైనామండి. తోట పని మహాకారం తక్కువ అండి. ఎకరానికి 1,00,000 పెట్టినామండి, 2 బస్తాలు వెళ్ళినాయి. మళ్ళీ ఒక 3 బస్తాలు అవుతాయి. పెట్టుబడి కూడా రాదండి. అంతే, అప్పు అట్నే ఉంది. అప్పునికి ఏం కట్టాలో ఇక వచ్చే సంవత్సరం పొలం చేసుకుంటాం. తోట అసలే నేను వచ్చేసి ఎకరం తోట వేసాను. మాకు పెట్టుబడి వచ్చేసి ఒక్కొక్క ఎకరానికి దగ్గరగా 1,00,000 రూపాయల దాకా పెట్టుబడి అవుతుంది. మరి మాకు పెట్టుబడి బాగా వస్తుంది, రేట్ ఏమో లేదు. మాకు దయచేసి ప్రభుత్వం ద్వారా మాకు రేటు కొద్దిగా పెంచి ఒక 20,000, 25,000 అట్లా పోతే మాకు కూడా కొద్దిగా గిట్టుబాటు ఉంటుంది. మాకు కూడా ఒక ఎకరానికి ఒక 20,000, 30,000, 50,000 మిగులుతాయి. నేను 2.5 ఎకరాల తోట వేసాను. 2.5 ఎకరాల తోటకి నాకు వచ్చేసి 7 బస్తాలు అయింది. 7 బస్తాలు 4 బస్తాలు తాలు, 3 బస్తాలేమో ఎరుపు వచ్చింది. దానికి ఖరీదు నాకు ఇక్కడ పడ్డ ధర 12,600 అన్న. మరీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా దారుణంగా ఉన్నది ఇక్కడ మార్కెట్. అసలు దిగుబడి చుక్క కూడా లేదు. ఈసారి అయినా కొంచెం రేట్ పెరిగేటట్టు ఒక 2-3 వేలు అయినా, ఒక 18,000 అయినా పోయినా, ఎందుకంటే పైన ఉన్న 8,000 కూలోళ్ళకి పోయినా, 5,000 మందులకు పోయినా, ఒక 2,000 మిగిలిన రైతుకు సంతోషమే అన్న. ధరల పతనం రైతుల్ని కోలుకోలేని దెబ్బతీస్తుంటే ఇంకోవైపు పంట క్షేత్రాల్లో ఉన్న మిర్చి దిగుబడులు సైతం రైతులకు గుదిబండగా మారాయి. గతంలో కనీసంగా ఎకరాకు 8 క్వింటాళ్ల వరకు దిగుబడొస్తే ఈసారి ఆకాస్తా పడిపోయి ఇప్పుడు 5 క్వింటాళ్లు రావడమే గగనంగా మారింది. పెట్టుబడులు కూడా పూడ్చే పరిస్థితి లేదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రధానంగా చైనాకు ఎగుమతులు లేకపోవడం, దేశీయంగానే విక్రయించాల్సి రావడమే ధరల స్తబ్దతకు కారణమని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడులు కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరం 10 గుంటలు వేసినాం, 8 బస్తాలు అయినాయి. తాలు 3, 6 మంచి పెట్టుబడి పెట్టినా అయింది. 1,00,000 రూపాయల దాకా అయింది. 1,00,000 రూపాయల దాకా అయింది కానీ ఏం రాలే, వేస్ట్ అయింది. చచ్చిపోయి ఏరుకులుడు వచ్చి ఆగమై చచ్చిపోయింది. ఏం గిట్టుబాటు అయింది, ఏం గిట్టుబాటు లేదు. రైతు పరిస్థితి ఏం లేదు. ఎకరాల తోట అయితే 1,00,000 పెట్టినా 3 బస్తాలు కాయ వెళ్ళింది. పొలాలది బండలే, తోటలో బండి ఎకరాలు 3 బస్తాలు వెళ్ళాయి. గిట్టుబాటు గిట్టుతా లేదు. ఎంత చేసినా శోకం లేదు, మాకు ఎదుకోం లేదు. అట్లా సంవత్సరం నష్టపోయింది. అసలే ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ సరితే కాయలు లేవు. ఇక ఇవే కాయలు, ఇదే కాయలు లేవు. ఇక 2 ఎకరాలు వేస్తే 3 బస్తాలు వచ్చినాయి. యూరియా బస్తాలు దొరకట్లే, 28 దొరకలే. ప్రతి దానికి అసలు రేటు వేసిన దానికి పంటకు ఖరీదు లేదు. కూలీలకు 300 అవుతుంది. మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి, మందు వేయడానికి
మందు పెట్టడానికి కొట్టడానికి ట్రిప్కు 5,000 6,000 అవుతుంది ఖర్చు. ఎకరానికి 1,50,000 చిల్లర ఖర్చు వస్తుంది. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళట్లే. అధికారులు చొరవ చూపి జెండాపాట సక్రమంగా నిర్వహించి మద్దతు ధర దక్కేలా చూడాలని రైతులు కోరుతున్నారు.